ప్రధానంగా ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆ సామ్రాజ్యం అవినీతి మీద ఏర్పరచుకున్నటువంటి సామ్రాజ్యం. ఎందుకు అవినీతి మీద ఏర్పరచుకున్న సమాజం అని చెప్తున్నానంటే, ఆయన అనేకమైన చట్టాలను ఉల్లంఘించారు. చట్టాలను ఉల్లంఘించి తన కంపెనీస్ని, తన చిట్ ఫండ్స్ని, తన ఫైనాన్స్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఎప్పటి నుంచి చేసుకుంటూ వచ్చారు? 50 సంవత్సరాల నుంచి 5 దశాబ్దాల నుంచి చేస్తూ వచ్చారు. కానీ ఎవరు ఆయన వెనక చూడలా. అనేక మంది ముఖ్యమంత్రులు ఈ ఆంధ్రప్రదేశ్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన వారు ఆయన మీద కన్నెత్తి కూడా చూడనటువంటి అంశం. ఏ వ్యవస్థ కూడా రామోజీరావు గారు తప్పు చేస్తున్నాడు, చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, చట్టాన్ని అతిక్రమించి ఆర్థిక లావాదేవీలు చేస్తున్నారు అనేటువంటి మాట 2006 వరకు కూడా ఎవరు అనలా, ఎవరు దాని మీద దృష్టి పెట్టలా. ఎందుకంటే రామోజీరావు గారు చాలా పెద్దవారు, ఆయనకి ప్రభుత్వాలు అండగా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా వారికి అండగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక మాట చెప్పాలంటే, రామోజీరావు గారు ఎవరిని కలవరు, ముఖ్యమంత్రుల్ని లేదా పెద్ద పెద్ద నాయకుల్ని కలవరు. రామోజీ సిటీలోకే హెలికాప్టర్లోనో, విమానంలోనో, కారుల్లోనో వెళ్ళి ముఖ్యమంత్రులు కలిసి ఆయన గౌరవించేటటువంటి పరిస్థితి. అంత పెద్దవాడు కాబట్టి ఆయన తప్పు చెయ్యడనో, తప్పు చేసినా వదిలేయాలనేటువంటి ఉద్దేశంతో అనేక ముఖ్యమంత్రులు వ్యవహరించారు. కానీ 2006లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక పెద్ద కుంభకోణాన్ని, మొత్తానికి ఈ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఒక పెద్ద స్కామ్, దాన్ని బయటకు తీశారు. దానికి బయటకు తీయటానికి ప్రధానమైన కారణం, ఎందుకంటే నేను కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఈ టైంలో ఎమ్మెల్యే కాకపోవచ్చు, మంత్రి కాకపోవచ్చు, కానీ సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తిని. ఆ రోజున ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎంపీగా ఉన్న రోజుల్లో వాళ్ళ అమ్మగారికి ఈ డిపాజిట్ చేశారు రామోజీ ఫైనాన్స్లో. ఆ డిపాజిట్ చేసి అది వస్తే దాని మీద హెచ్యుఎఫ్ అని ఉంది. ఆయన చూసి హెచ్యుఎఫ్ ప్రకారం, ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కొద్దిగా చదువరి, చట్టాల గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి, నీతి నిజాయితీగా ఉండే వ్యక్తి కాబట్టి ఏంటి హెచ్యుఎఫ్ అనే దానికి ఆర్బీఐ చట్టం ప్రకారం హెచ్యుఎఫ్ అసలు ఫైనాన్స్ కలెక్ట్ చేయడానికి వీల్లేదు, డిపాజిట్లు వీలు చేయదు, సెక్షన్ 45S ప్రకారం ఎలా రామోజీరావు చేస్తున్నాడు అనే దాని మీద ఈ హాజ్ గివెన్ ఏ కంప్లైంట్ టు ది ఆర్బీఐ. అక్కడ ప్రారంభమైంది. దానికి రాజశేఖర రెడ్డి గారు రక్షణ కల్పిస్తూ వచ్చారు. దాని మీద చాలా కోర్టులకు వెళ్లారు. రామోజీరావు గారి మీద కేసు వేసినట్టు ఆర్బీఐకి ఇస్తే దాన్ని కేసు రిజిస్టర్ చేయాల్సిన పరిస్థితి అనివార్యంగా వచ్చింది. ఆర్బీఐ చాలా స్పష్టంగా చెప్పింది, 45S ప్రకారం హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఏదైతే రామోజీరావు గారి వాళ్ళ మార్గదర్శి ఫైనాన్స్ ద్వారా డిపాజిట్లు వసూలు చేస్తున్నారో అది చట్ట వ్యతిరేకం. దాని మీద ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి అని ఆర్బీఐ చెప్పింది. చెప్పిన తర్వాత దాని మీద రంగాచారి కమిటీని ఒకదాన్ని వేశారు. దాని మీద రిపోర్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత కృష్ణరాజు అనే స్పెషల్ ఆఫీసర్ను వేశారు. దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేసిన సందర్భాల్లో రామోజీరావు గారు కోర్టులన్నీ ఆశ్రయించారు, స్టేలు కావాలని అడిగారు. ఏ కోర్టు స్టే ఇవ్వలేదు, దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. నాకు తెలిసి ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మీద కూడా పరువు నష్టం దావా వేశారు. 100 కోట్లకో 1000 కోట్లకి ఎంతకో పరువు నష్టం దావా కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మీద వేసినటువంటి సందర్భం. ఎందుకు ఇవాళ ఈ విషయాన్ని మళ్ళా ప్రస్తావన చేస్తున్నాను అంటే, ఇది అలా ఇలా చాలా మెలికలు తిరుగుతూ వచ్చింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించారు. ప్రభుత్వాలు మారాయి, ఎవరు ఏమీ చూడలేదు. చివరికి ఏం జరిగిందంటే ఒక సందర్భంలో హైదరాబాద్లో ఉన్నటువంటి న్యాయస్థానం ఉంది కదా, మనకు ఉమ్మడి న్యాయస్థానం ఉండేది హైదరాబాద్లో. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇమీడియట్గా ఉమ్మడి రాజధాని, ఉమ్మడి హైకోర్టు చీలిపోలేదు. దాన్ని ఏం చేశారంటే 2018 డిసెంబర్ 31న 2గా చీలిపోయింది. 31వ తారీఖున చట్టం ప్రకారం. ఆ చివరి రోజున ఏదైతే రామోజీరావు గారి మీద అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేసు పెట్టారో ఆ కేసును అనేక సందర్భాల్లో స్టేలు తీసుకురావడానికి, కొట్టివేయడానికి ప్రయత్నం చేసినా న్యాయస్థానాలు అంగీకరించలేదు. ఆ రోజున మాత్రం
ఈ కేసును కొట్టివేయమని చెప్పేసి, క్వాష్ చేయమని చెప్పేసి రామోజీరావు గారు పిటిషన్ పెట్టారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసు రాలేదు. కేవలం తెలంగాణ కోర్టుకు మాత్రం నోటీస్ ఇచ్చారు. ఇది కాస్త చాలా జాగ్రత్తగా నోటీస్ ఇచ్చారు.